మరి ఫిబ్రవరి 28వ తేదీ 606 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నువ్వు ఇలాగే చేస్తే జ్యోత్స్న, పారిజాతంలు ఎంతకైనా తెగిస్తారని దశరథకు చెబుతాడు కార్తీక్. అత్తకి ఏమైనా జరిగితే నీ జీవితానికి అర్థం లేదు అన్నావు. అలాగే నీకు ఏదైనా అయితే నీ కూతురి జీవితానికి కూడా అర్థం లేదని అంటాడు కార్తీక్. అలాగని భయపడతామా? ఎవరు పనిమనిషిగా ఉండాలి, ఎవరు సేవలు చేయించుకోవాలి, బిడ్డల్ని మార్చేసిందే కాక ఇప్పుడు కడుపులోని బిడ్డని కూడా చంపాలని చూస్తారా? ఎంత దుర్మార్గులు అంటూ మండిపడతాడు దశరథ. గతంలో ఒకసారి ఇలాగే దీప కిందపడబోయింది. అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కాని నిజం తెలిసినప్పటి నుంచి అంతా అర్థమవుతోంది. వాళ్ల ముఖాలు చూస్తుంటే కోపం ఆగడం లేదని అంటాడు దశరథ. అత్తకు ఆపరేషన్ జరిగే వరకు తప్పదు, భరించాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎంత ఓపిక పడతావో భవిష్యత్ అంత అందంగా ఉంటుంది. జ్యోత్స్నని, మా పిన్నిని జీవితంలో క్షమించనని అంటాడు దశరథ. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి దీపని తీసుకుని ఆసుపత్రికి రమ్మని చెబుతుంది. నేను కూడా వస్తానని దశరథ అనగా, నువ్వు ఇంటి దగ్గరే ఉండమని చెబుతాడు కార్తీక్. స్వప్న, కాశీలకు విడాకులు ఇప్పించేసి ఇద్దరికి చెరో పెళ్లి చేసేయమని కాంచన చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. బిడ్డల జీవితాల్ని కలపమని నేను చెబుతుంటే నువ్వు విడాకులు ఇప్పించమంటావా? కళ్లముందే బిడ్డల జీవితాలు నాశనం అవుతుంటే దానికన్నా నరకం మరొకటి ఉండదని బాధపడతాడు శ్రీధర్. ఈరోజు నేను చెప్పింది మీకు అలాగే అనిపిస్తుంది. కాని ఆ పని చేసి చూస్తే తర్వాత ఏమవుతుందో మీకే అర్థమవుతుందని అంటుంది కాంచన. నేను అంతా ఆలోచించే చెప్పాను, మీరు కూడా ఒకసారి ఆలోచించమని చెబుతుంది. కాంచన చెప్పినట్లే ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి దాస్ని కూడా పిలుస్తాడు శ్రీధర్. మన రోజుల్లో పెద్దలు తీసుకునే నిర్ణయాలు పిల్లలకు చెప్పేవారు. ఈ రోజుల్లో పిల్లలు తీసుకునే నిర్ణయాలు పెద్దలకు చెబుతున్నారు. కాశీ, స్వప్నలు విడిపోవాలని అనుకుంటున్నారని శ్రీధర్ చెప్పడంతో దాస్ షాక్ అవుతాడు. భార్యాభర్తలు విడిపోతుంటే అలా జోక్గా చెబుతావు అని మండిపడతాడు దాస్. కొడుకు గురించే నువ్వు ఇంతలా బాధపడుతుంటే నా కూతురి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. ఈ రోజుల్లో కొడుకు, కూతురు సమానమే అని దాస్ చెబుతాడు. రెగ్యులర్గా మా ఇంట్లో జరిగేది ఇదేనని చెబుతాడు శ్రీధర్. ఇక్కడ విడాకుల నిర్ణయం జరిగిపోయింది, సంతకాలు పెట్టడమే మిగిలిందని అంటాడు. విడాకులకు నువ్వు ఒప్పుకున్నావా అని కాశీని అడుగుతాడు దాస్. నేను విడాకుల మాటెత్తలేదు, స్వప్నే అడిగిందని, నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందని అంటాడు కాశీ. ఇలా వదిలేస్తే కష్టమని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని దాస్ అంటాడు. అయితే నేను నీకో ఛాన్స్ ఇస్తాను, నువ్వు ఒప్పిస్తే విడాకుల ప్రోగ్రాం ఆపేస్తానని చెబుతాడు శ్రీధర్. బోన్ మ్యారో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నానని, దీని గురించే మిమ్మల్ని పిలిపించానని చెబుతుంది డాక్టర్ హారిక. ఒకసారి ఇది ప్రారంభమైతే వెనక్కి తిరిగి రావడం కుదరదని చెబుతుంది డాక్టర్. మీరు రెడీగా ఉన్నారా అని అడగ్గా, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని కార్తీక్, దీపలు చెప్పడంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. ఈ బిడ్డను మీరు వద్దు అనుకుంటే జీవితంలో దీపకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా మీరు ఓకేనా అని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అమ్మకి ఏదైనా జరిగితే అదే పెద్ద బాధ. దాని ముందు నేను ఏదైనా భరిస్తానని అంటుంది దీప. డాక్టర్ వచ్చి ఏం నిర్ణయం తీసుకున్నారని అడగ్గా ఆపరేషన్ చేయడానికి అంగీకరిస్తానని కార్తీక్ చెప్పడంతో డాక్టర్ షాక్ అవుతుంది. సుమిత్ర గారికి దీప బోన్మారో ఇవ్వడం వల్ల ఇప్పుడు కడుపులోని బిడ్డనే కాదు, జీవితాంతం తల్లి అయ్యే అవకాశం కూడా కోల్పోతుందని డాక్టర్ చెబుతుండగా దశరథ వచ్చి ఆ మాటలు విని షాక్ అవుతాడు. దీప మీ కూతురని మీకు తెలుసా అని హారిక చెప్పడంతో నిజం తెలిసిందని చెబుతాడు దశరథ. నా భార్యను కాపాడటానికి నా కూతురు తన కడుపులోని బిడ్డను వదులుకుంటుందా అని దశరథ అడగటంతో అవును అని డాక్టర్ ఆన్సర్ ఇస్తుంది. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. విడాకులు తీసుకోకుండా కాశీ, స్వప్నలను కలపాలని ప్రయత్నిస్తాడు దాస్. నీకు నచ్చకపోతే నీ బిడ్డని, నీ తండ్రిని మార్చుకుంటావా? భర్త కాబట్టే మార్చుకోవాలని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు దాస్. మా నాన్నని, మా అన్నయ్యని, నన్ను ఎన్నిసార్లు మోసం చేశావని మండిపడుతుంది స్వప్న. ఇంత నిజాయితీపరుడితో నేను కాపురం చేయలేను, నన్ను వదిలేయమంటుంది స్వప్న. ఆ మాటలతో కాశీకి గతంలో తాను అన్న మాటలు గుర్తొస్తాయి. మీరు విడాకులు తీసుకోవడానికి వీల్లేదని చేతులెత్తి దండం పెడతాడు దాస్. కాశీని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నాకు మావయ్యవే, నీతో బంధాన్ని వదులుకోలేనని అంటుంది స్వప్న. కాశీతో కలిసుండలేను, కాగితాలు ఎక్కడ ఉన్నాయో చెబితే సంతకాలు పెట్టేస్తానని చెబుతుంది. నా చుట్టూ ఇంత జరుగుతున్నా నేను ఏం తెలుసుకోలేకపోతున్నాను అని బాధపడతాడు దశరథ. దీప హెల్త్ కండిషన్ ప్రకారం బిడ్డను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే, కడుపులోని బిడ్డను నేను సేవ్ చేయలేనని అంటుంది డాక్టర్ హారిక. బిడ్డను కాపాడాలి అంటే దీప డోనర్గా ఉండకూడదు.
అప్పుడు సుమిత్ర గారు బతకరని డాక్టర్ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. దీనికి నేను ఒప్పుకోనని దశరథ తేల్చి చెబుతాడు. ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవడమో సొల్యూషన్ అని డాక్టర్ చెప్పడంతో దశరథ బాధపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.